ఇక సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో A1 గా కృష్ణంరాజు, A2 గా కొమ్మినేని శ్రీనివాసరావును చేర్చారు. ఎఫ్ఐఆర్ లో A3 గా సాక్షి ఛానల్ యాజమాన్యాన్ని ఏపీ పోలీసులు చేర్చారు. కొమ్మినేని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో హాజరుపరిచారు. ఆ తర్వాత విజయవాడకు తరలిస్తున్నారు. ఈ పరిణామం జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి మహిళలపై సాక్షి ఛానల్లో చేసిన వ్యాఖ్యలపై రాజధాని జేఏసీ నేత ఖమ్మంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదుతో కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్ చూపెట్టి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, ఏం చెప్తారు సార్? గొడవ ఎఫ్ఐఆర్ మీరు తీసుకెళ్ళొస్తా తెచ్చివారనుకుంటారా ఏం తెలియదు. పోలీసు రాజ్యం నడుస్తా ఉంది. చాలా మర్యాదగానే ఉంటుంది. ఏపీలో సాక్షి ప్రసారాలను బ్యాన్ చేయాలి అంటున్న ఖమ్మంపాటి శిరీషతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై సాక్షి ఛానల్ డిబేట్ లో జర్నలిస్ట్ పేరుతో చేసిన వ్యాఖ్యలపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం అయితే రేగుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో మహిళలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో రాజధాని ప్రాంతవాసి టీడీపీ నేత ఖమ్మంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం హైదరాబాద్లోని సాక్షి కార్యాలయంలో కొమ్మినేని శ్రీనివాస్ని అయితే అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఖమ్మంపాటి శిరీష ఉన్నారు. అసలు కేసు ఏమని ఇచ్చారు, ఆమె డిమాండ్ ఏంటి, ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో మనతో పాటు మాట్లాడి మేడం చెప్పండి. అసలు ఏంటి అసలు ఈ కొమ్మినేని శ్రీనివాస్ మీద కానీ కృష్ణరాజు మీద కానీ కేసు ఏమని ఇచ్చారు, మీ డిమాండ్ ఏంటి? వాస్తవానికి అమరావతిని దేవతల రాజధాని అనేది ముమ్మాటికి నిజమైన విషయం అండి. ఎందుకు అంటే అది అసలు యాక్చువల్గా అమరావతికి ఆ పేరు పెట్టడానికి కారణం అమరావతి హిస్టారికల్ ప్లేస్ ఉంది. అక్కడ అమరలింగేశ్వర స్వామి కొలువై ఉంటాడు. ప్రక్కనే చూసుకుంటే అమ్మవారు ఉంటారు, కనకదుర్గమ్మ అమ్మవారు. ఇవన్నీ కూడా ఒక నిజానికి దేవతల రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొన్న వన మహోత్సవం రోజు సంబోధించడం జరిగింది. అందరూ కూడా మేధావి వర్గం అంతా కూడాను, హిస్టరీ తెలిసిన వాళ్ళందరూ కూడాను అమరావతిని దేవతల రాజధాని అని అంటారు. కానీ ఇతను ఆ డిబేట్ లో కూర్చొని ఒక అనలిస్ట్ అనే పేరుతో కృష్ణరాజు అనే అతను, ఒక జర్నలిస్ట్ అని చెప్పి కేఎస్ఆర్ గారు సమాజానికి వాస్తవంగా వీళ్ళు ఏదైనా చేస్తే కాస్త కూస్తో వీళ్ళ మాటలకు జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి మంచి మాటలు కొంచెం ఏదైనా ఒక ప్రాంతమైన ఒక సబ్జెక్ట్ గురించి పూర్తి అవగాహనతో మాట్లాడుంటే అది ప్రజల్లోకి వెళ్తుంది. అది మంచైనా చెడైనా ప్రజలు తీసుకుంటారు కాబట్టి వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్య కంప్లీట్ గా అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అన్నారు. అసలు ఆ మాట చెప్పడానికి పలకడానికి ఒక మహిళగా నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. అలాంటిది అమరావతి ప్రాంతం అది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటే దేవతల రాజధాని వర్సెస్ వేశ్యల రాజధాని అన్నారు. అంటే ఒకవైపు దేవతల్ని అవమానించారు, రెండో వైపు అమరావతి ప్రాంతంలో వేశ్యలు ఎక్కువ ఉన్నారు, వేశ్య వృత్తి ఎక్కువగా కొనసాగుతుంది. 150 రిహాబిలేషన్ సెంటర్స్ ఉన్నాయి, మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు, అక్కడ ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు అన్నారు. అంటే అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలు, ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో మోర్ దాన్ 60% ఆఫ్ పాపులేషన్ దళిత కమ్యూనిటీ, అంటే దళిత మహిళలు, దళిత యువతులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఇవన్నీ తెలుసుకోకుండానే ఇష్టారాజ్యంగా నోటికి ఏదో వచ్చింది కదా, ఏదో వీళ్ళ నాయకులకి భజన, వాళ్ళ నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ కూర్చొని చదువుదాము, మాట్లాడేద్దాము అంటే అమరావతి ఆడబిడ్డలు ఏమైనా రోషమో పౌరుషం లేనటువంటి వాళ్ళ, లేకపోతే ఆంధ్ర ఆడబిడ్డలకి రోషం పౌరుషం లేదని చెప్పి ఆయన అనుకుంటున్నారా? నేను అడుగుతున్నాను. లేదు, దళిత మహిళలు ఎక్కడ ఎక్కువ ఉన్నారు, సో నా ఇష్టారాజ్యంగా నేను మాట్లాడతానని చెప్పి ఆయన అనుకుంటున్నారా? అది కూడా నాకు తెలియాల్సి ఉంది. అన్నిటికీ మించి వీటన్నింటికి ఈ రోజు కేఎస్ఆర్ కూర్చుంటారు, ఆయన అనలిస్ట్ ఎవరు కృష్ణరాజు అనే వ్యక్తులు ఆ ముసుగు వేసుకొని కూర్చుంటారు. బట్ రేపు ఇంకొకళ్ళు వస్తారు. నాకు కావాల్సిన వీళ్ళిద్దరు మాత్రమే కాదండి. సాక్షి ఛానల్ గత 10 years నుండి అమరావతి ప్రాంత వాసులుగా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. అన్ని అవాస్తవాలు ఏంటి, ఫస్ట్ ముంపు ప్రాంతం అని చెప్పారు. గత 100 years నుండి అమరావతి ఎటువంటి ముంపునకు గురి కాలేదని సర్టిఫై చేసినటువంటిది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన నిరసనలు, ఆగ్రహాలు చూసి ఇది తమ ఛానల్కి మాకు ఎలాంటి సంబంధం లేదు, డిబేట్ లో వచ్చిన సందర్భం చెప్పి నిన్న కొమ్మినేని శ్రీనివాస్ వివరణ సందర్భంలో కూడా రాజధాని మహిళలకు క్షమాపణ చెప్పకుండా వాళ్ళ యాజమాన్యానికి క్షమాపణ చెప్పడం ఎలా చూస్తారు?
అది యాజమాన్యానికి క్షమాపణ చెప్తున్నారు. దానికి కారణం ఏంటండి, వాళ్ళ యాజమాన్యం దగ్గర నుండి వీళ్ళకి స్క్రిప్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళ యాజమాన్యానికి మాత్రమే వాళ్ళు బాధ్యత వహిస్తున్నారు. వాళ్ళ యాజమాన్యం ఏం చెప్తే అది చేస్తారు వాళ్ళు. సో నేను అడుగుతుంది కూడా అదే, వాళ్ళ యాజమాన్యానికి పూర్తి బాధ్యత వహించాలి. ఎవరైతే సాక్షి మేనేజ్మెంట్ జగన్మోహన్ రెడ్డి అండ్ అతని వైఫ్ భారతీ రెడ్డి ఉన్నారో వాళ్ళిద్దరి మీద కూడా చర్య తీసుకోవాలి. రెండోది, సాక్షి ఛానల్ అనేది తెలుగు ప్రాంతాల్లో బ్యాన్ చేయాలి. అదర్వైజ్ మా మాన ప్రాణాలకు రక్షణ లేదు. మా పిల్లలకు పెళ్లిళ్ళు ఎలాగవుతాయి, దీనికి ఎవరు బాధ్యత వహిస్తాడు? మా ఇళ్లలో ఆడవాళ్ళు ఎలాగుంటారు ఒక్కసారి వేసే అన్న తర్వాత? మా ప్రాంతంలో మహిళలకు ఏంటి రక్షణ? నేను అడుగుతున్నాను. అమరావతి మీద, అమరావతి ప్రాంతం మీద, హిందూ దేవతల మీద, దళితుల మీద, మహిళల మీద చేసినటువంటి కుట్రగా నేనైతే భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇందులో కుట్ర కోణం ఉన్నది. ఈరోజు కేఎస్ఆర్, రేపు ఇంకొకడు, ఈరోజు కృష్ణరాజు, రేపు ఇంకొకళ్ళు. కాబట్టే ఆ సాక్షి ఛానల్, ఒక ఛానల్ అనేది కనీస బాధ్యత కలిగి ఉండాలండి. ఒక వార్త ప్రసారం చేస్తున్నారంటే ఎక్కడో హిందూ పేపర్ అంట, లేదంటే ఇంకో పేపర్ అంట, అది కూడా చదవలేని వాళ్ళు మీరే అనలిస్టులయా? మీరేం జర్నలిస్టులు? ఎందుకు వచ్చి కూర్చుంటారు? ఎవరి ప్రాణాలు మానాలు తీయడానికి కూర్చుంటున్నారు మీరు? నాకు ఇది ఒక్కటే సరిపోదండి. కేఎస్ఆర్ ఒక్కడు, కృష్ణరాజే కాదు, జగన్మోహన్ రెడ్డి అండ్ భారతీ రెడ్డి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. సాక్షి ఛానల్ బ్యాన్ చేయాలి. బ్యాన్ చేసే వరకు అయితే మాత్రం ఇది ఆగదు. నేను దీనికోసం ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికైనా నేను సిద్ధమే. ఇది మొత్తానికి తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వచ్చిన నిరసన జ్వాలలతో పాటు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు విజయవాడకి తరలిస్తున్నారు. అయితే ఒక్క కొమ్మినేని శ్రీనివాసరావుని, అది కృష్ణరాజుతో పాటు సాక్షి యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో సాక్షి ఛానల్ ఎక్కడా ప్రసారం కావటానికి వీల్లేదు. ఒకవేళ అలా జరగకపోతే తాను ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగటానికి సిద్ధం అవుతా అంటూ కూడా ఖమ్మంపాటి శిరీష్ అయితే చెప్తున్నారు. మరి పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. నోటీస్ లేదు, ఏది లేదు. ఒక ఎఫ్ఐఆర్ చూపెట్టి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, ఏం చెప్తారు సార్? ఏమో నాకు తెలియదు. గొడవ ఎఫ్ఐఆర్ మీరు తీసుకెళ్ళొస్తా, సెర్చ్ వారెంట్ ఉంటుందా ఏం తెలియదు. పోలీసు వారు పోలీసు రాజ్యం నడుస్తా ఉంది. కానీ వీటిది కాదు, మీరు చాలా మర్యాదగానే ఉంటుంది. అన్న 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం ఊహించాలి. ఈ పరిణామం